వీళ్ళు పోలీసులు ఏం చేస్తారో భయం. వీళ్ళు పోలీసులు మీకేం పని ఇంకా ఊర్లోకి? మీరు కూడా పోండి, ఎందుకు ఇవాళ చేసుకుంటారు కానీ రాత్రి అంతా పిల్లాడ్రి. ఏం సరిగ్గా నిరుడుగా కట్టెలు పట్టుకోవచ్చారు, మళ్ళీ లాఠీలు తీసుకుంటారు. వాళ్ళని దెబ్బరు చూడు, మనల్ని దొబ్బుతాను వాళ్ళని దొబ్బుతాను చూడు మరి. ఎంపీటీసీ ఎన్నికల్లో మా ఊరు ఎరిపల్లె గ్రామంలో ఏజెంట్లను కూడా కొడుతున్నారు. మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఏమన్నా అంటే మహిళలు అనుకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. బీటెక్ రవి తమ్ముడు భరత్ కుమార్ మమ్మల్ని కొడుతున్నారు. ఇంకా ఎట్లంటే అట్లా మహిళలను దూషిస్తున్నాడు సార్. ఆల్రెడీ సర్పంచ్ భార్య ఏజెంట్ గా కూర్చున్నా కూడా ఆ అమ్మాయిని కూడా కొట్టారు. ఇంత దారుణానికి ఒడిపడుతున్నారు. సుమారు 5 గంటల సమయం నుంచి బీటెక్ రవి తుగుట్ల మధు వాళ్ళ సంబంధం 200 మంది పోలీస్ బూత్ దగ్గర ఉన్నారు. అంతమంది రూల్ ప్రకారం ఏమవసరం? పోలీసులు కూడా హేళన చేస్తూ చూస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. మమ్మల్నే బయటికి పంపిస్తున్నారు కానీ వాళ్ళని ఒక్కరిని కూడా బయటికి పంపలేదు. పోలీసులు కూడా ఊరికి అమానుష్యంగా మాట్లాడుతున్నారు మా మీద. మమ్మల్ని లోపలికి అలౌ చేయలేరు. ఓటర్లే జరగరు. ఒక్కొక్క మహిళలు బయట నుంచి వచ్చి కూడా మీరు ఎందుకు ఓట్లు లేవు కదా ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే మేము ఆడుకోవడానికి వస్తున్నాము అంటున్నారు సార్. ఇంత దారుణానికి ఒలపడుతున్నారు మా మీద. మమ్మల్ని ఏజెంట్లుగా కూడా అలౌ చేయలేదు. మమ్మల్ని కొడుతున్నారు. ఎలాంటి మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నారు. మమ్మల్ని మామూలు సాఫీగా ఓట్లు జరగాల్సింది పోయి ఇంత దారుణానికి ఒలపడుతున్నారు సార్. వీడియో తీయడానికి కూడా ఫోన్లు లాక్కున్నారు. ఆడవాళ్ళని చూడకుండా మమ్మల్ని ఆధార్ కార్డులు స్లిప్పులు మమ్మల్ని చించేస్తున్నారు. మేము ఏమని ఓటు వేయాలి? మమ్మల్ని లోపలికి. మేము మల్లికార్జునపురం సార్. పొద్దున్నే 7 గంటలకు పోతే వేసి రావాల ఓటు. మాకు ఇంటి దగ్గర పని ఉందని వచ్చినాం సార్. వాళ్ళ లోపలికి పంపించలేదు సార్. 11కి రాపోండి, 9కి రాపోండి, రాకుంటే ఏం పోండి అని అంటున్నారు సార్. మా ఊరోళ్ళని ఎవరిని పంపించలేదు సార్. మల్లికార్జునపురం సార్. పొద్దున్నే పోయింది సార్. రావద్దు ఫోన్ నేను పంపించినాను సార్. ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్. నేను ఫోన్లు చేసినా రావద్దండి అంటున్నాను సార్. అధికారులు చెప్తున్నారా, చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన వారు చెప్తున్నారా? అధికారులు చెప్తాను. పోలీసు వాళ్ళు కూడా చెప్తాను సార్. పోలీసు వాళ్ళు కూడా రావద్దండి, మేము ఫోన్ చేసినాక వీళ్ళు ఫోన్ చేసినాక అంటున్నారు. ఎప్పుడైనా ఇలా జరిగిందా పులివెందులు? ఎప్పుడు జరగలేదు సార్. ఎంత దారుణంగా ఈడ బాగా లక్షణంగా బాగా వేసిపోతాను. 11 దాకా రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు రావాకండి అని ఒకరు అంటున్నారు. అది ఎన్నిక వస్తాను. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు? ఎన్నిక జరిగే మమ్మల్ని బెయినిచ్చేటట్టుగా కానరాలేదు. వద్దు పోండి అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు రాండి, ఓటు బేద్ది ఏమొద్దు మీరు, ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేత్తరు అంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? మేము మల్లికార్జునపురం నుండి వస్తాను. ఎక్కడ, ఏ ఊర్లో ఓటు వేయడానికి? కొత్తపల్లెకు. మామూలుగా అయితే చంద్రగిరి మా ఊరే బూత్ ఎప్పటికి. ఈసారి కొత్తపల్లికి వేసినారు. వాళ్ళు వద్దు పోండి అంటున్నారు. 11 వరకు రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి 2 గంటల వరకు రావకండి ఓటేను, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు. అది సార్.
అట్లుంది. పులివెందుల మండలం ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు, జెడ్పీటీసీ ఎలక్షన్లు. కాకపోతే ఓటేని పోతే ఇప్పుడే రాలేదు, మీరు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు లేవు, ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి, సీసీ కెమెరాలు పని చేయలేదని ఎన్నికి పంపిస్తున్నారు అందరినీ. తగిన వాళ్ళందరితో లోపలికి పంపించుకుంటారు. చాలా బెటర్ అయితే వీళ్ళు అయితే ఎవరో తెలియదు, అంతా కొత్త మనుషులు ఉన్నట్టున్నారు. చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. లోకల్ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళను, మేము పులివెందుల మండలం కూడా చూడలే వాళ్ళను. చాలా మంది వెనక్కి పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఓటు లేదని లేదు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు ఏదో బాక్సులు రెడీ చేసుకుంటారు, కెమెరాలు పని చేయలేదని పంపిస్తేస్తాను. లోపలికి అయితే పంపించలేదు. అక్కడ మిగతా వాళ్ళు ఎవరున్నారా వేరే ప్రాంతం? వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళు మంచిలో వచ్చి లోపలికి పంపిస్తుంటారు. పోలీసులు పంపిస్తుంటారా? మటుకు ఇది ఈ ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు, ఏదో వాళ్ళే చేసుకుంటారు అంతే. ఓటర్లను అయితే లోపలికి పంపించలేదు, చాలా ఇబ్బంది పడుతుంది. అలా నీళ్ళకి ఎంతమంది తిరిగి వచ్చారు వెనక్కి? మొత్తం అందరినీ పంపిస్తాండ్రు, ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు, ఎవరే కానీ పంపించలేదు అసలు అడిగిపోతే. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే ఆడ లేరు కూడా లేరు, అక్కడ అక్కడ లోపల ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరో బయట ఆడ ఉండే మనుషులు మాత్రం స్కూల్ దగ్గర ఎవరో కొత్త తెలియదు వాళ్ళకి, మనకైతే కదా వాళ్ళు లేవు, మీరు పోయి మళ్ళీ రాపోయి మధ్యాహ్నం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.